శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీ టీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇక్కడ సభలో డిప్యూటీ స్పీకర్ను ఎంపిక చేయరు. అదేవిధంగా మరి మంత్రివర్గ కూర్పు అనేది ఏదైతే ఉన్నదో ఇప్పటికీ 3 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి, వాటిని పూర్తి చేయరు. చీఫ్ విప్ల నియామకం ఉండదు. మరి ఇక్కడ వెల్ఫేర్ కమిటీలు ఉన్నాయి. మరి అసెంబ్లీ నిర్వహణ ఏ విధంగా సాగుతున్నది అని అంటే మరి ఎజెండా అంశాలు ఏముంటాయో మరి ఇక్కడ సభ్యులకు సభ నిర్వహించే సమయం వరకు కూడా చెప్పరు. సభ 0 అవర్ తోటి ప్రారంభమవుతుంది. మరి ఆ 0 అవర్ లో ఏం ప్రస్తావించాలనే విషయాన్ని అప్పటికప్పుడు సభ్యులకు అందజేస్తారు. అంటే శాసనసభ వ్యవహారాలను నడపాల్సినటువంటి మంత్రి ఎవరున్నారా అని అంటే మరి ఇక్కడ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి దుద్దిల్ల శ్రీధర్ ఇయాల శాసనసభ వ్యవహారాల దాని మంత్రిగా ఉన్నాడు. మరి ఇక్కడ 6 గ్యారంటీల మీద, అదేవిధంగా 420 హామీల మీద, కాంగ్రెస్ వైఫల్యాల మీద ఏదైతే ఎజెండా అంశాలుగా మరి ఇక్కడ వస్తాయో వాటిని ఎదుర్కొనే దమ్ము లేక ఇలా దొడ్డిచాటున నిర్వహిస్తా ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు. మరి ఎజెండా ఏముంటుందో తెలియకుండా ముందు రోజు సభ్యులకు ఇవ్వాల్సిన ఎజెండా ఆ సమయం వరకు అర్ధరాత్రి తర్వాతనో లేదంటే సభ నిర్వహణ సమయంలోనో ఇస్తూ ఇవాళ శాసనసభ మరి సమావేశాలను కూడా అపహాస్యం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే రైతు భరోసా, మరి ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎదురు దాడిని తట్టుకోలేక ఇవాళ ఎకరం వరకు ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కొత్త వాళ్ళ నమోదు సంగతి ఏంది అని అంటే ప్రతి ఏటా సుమారు 3 లక్షల మంది కొత్తగా రైతులుగా నమోదవుతా ఉన్నారు, కొత్త రైతులు నమోదవుతా ఉన్నారు. మరి వాళ్లకు రైతు భరోసా ఆ ఎకరం కూడా లేనట్టే తేటతెల్లమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు సిలిండర్లు అయితే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం మూలంగానే సిలిండర్ల కొరత ఏర్పడ్డదని నిన్నటి రోజున పార్లమెంటు ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఎజెండా తెలియదు, జవాబు రాదు, పలువురు శాసనసభ్యుల ఆవేదన. శాసనసభకు వచ్చేదాకా ఏం చర్చిస్తారో తెలియట్లేదు. అప్పటికప్పుడు ఎజెండా ఇస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి? 2.5 ఏళ్ళు అవుతున్నా వెల్ఫేర్ కమిటీలు లేవు, డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ల నియామకం లేదు, బీఎస్సీ నిర్ణయాలపైన సకాలంలో రాని బులెటిన్లు, అధికార పక్షం తీరుపై సీనియర్ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి. మరి ఇక్కడ రాష్ట్ర శాసనసభ సభ్యుల్లో ఆవేదన పూర్వక చర్చ జరుగుతున్నది. సభ 0 అవర్ మొదలు పెడతారు. సభలో ఏం చర్చిస్తారో సభ ప్రారంభం అయ్యేదాకా తెలియదు. సభ్యులకు ఇవ్వాల్సిన ఎజెండా కాపీ అర్ధరాత్రి తర్వాతనో లేదా సభ ప్రారంభం అయ్యాక ఇస్తారు. 2.5 ఏళ్ళైనా సభలో వెల్ఫేర్ కమిటీ లేరు, డిప్యూటీ స్పీకర్ ఎన్నుకోరు. బ్రేక్ ఇచ్చినప్పుడల్లా తిరిగి ఎప్పుడు సభ ప్రారంభం అయ్యేది తెలియదు. ఇది రాష్ట్ర శాసనసభ నడుస్తున్న తీరుపై పలువురు సభ్యుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. తెలంగాణ శాసనసభ వ్యవహారాలను గందరగోళంగా మారుస్తున్న అధికార పక్షం తీరుపై మీడియా వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నాయి. దానికి తోడు ప్రతిపక్ష సభ్యుల మైక్ కట్ చేయడం, మీడియా పైన ఆంక్షలు, ఇలా ఒకటేమిటి అనేక అంశాలపై సభ్యుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితుల మీద శాసనసభ వ్యవహారాల మంత్రి కానీ సభాపతి కార్యాలయం కానీ ఇంకా దృష్టి పెట్టలేదని, దాంతో వ్యవహారం అస్తవ్యస్తంగా మారిందని సభ్యులు అభిప్రాయపడతా ఉన్నారు. దృష్టి పెట్టక కాదు, ఏదైతే ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోలేక ఇవాళ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పలేక మరి ఇక్కడ ఏదైతే ఆ సభ్యులకు కనీసం ఎజెండా అంశాలు కూడా ఇవ్వకుండా మరి ఇక్కడ చర్చను మొదలుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి నిన్నటి రోజున చూసుకున్నట్టయితే బెంగళూరు స్పీకర్ అంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ గా ఉంటాడు. మరి ఇక్కడ మన స్పీకర్ ఉన్నాడు గడ్డం ప్రసాద్, ఆయనతోటి మరి ఇక్కడ బెంగళూరు స్పీకర్ కు పోల్చుకుంటే బెంగళూరు స్పీకర్ ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వలేదని చెప్పి నిన్నటి రోజున సభ నుంచి వాకౌట్ చేసిందట బెంగళూరు స్పీకరు. దానికి మరి ఇక్కడ ఏదైతే షాకు తిన్న సిద్ధరామయ్య ప్రభుత్వం అప్పటికప్పుడు సభ్యులు ఇచ్చిన ప్రశ్నలన్నింటి కూడా లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చి సభ ముందు పెట్టింది. ఆ స్పీకర్ ఏ విధంగా ఉన్నది, ఇలా అధికార పక్షానికి వత్తాసు పలికే అటువంటి మన గడ్డం ప్రసాద్ స్పీకర్ ఏ విధంగా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ బీఫా మీద పోటీ చేసినటువంటి మరి దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడలేదు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అంత అధికారంలోటి మునిగిపోయి అధికారంతో కళ్ళు మూసుకుపోయిన స్పీకర్ మన దగ్గర ఉంటే బెంగళూరులో ఏదైతే ఉన్నదో కర్ణాటక స్పీకరు ఆయన మాత్రం ఇవాళ ఖచ్చితంగా సభలో సభ్యులందరికీ సమాన హక్కు ఉండాల్సిందే. వాళ్ళు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపిక ఎందుకు అని చెప్పి స్పీకరే వాకౌట్ చేసిన పరిస్థితి చూసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ఆ స్పీకర్కి ఈ స్పీకర్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకరే.
అయినప్పటికీ నిష్పక్షపాతంగా ఆయన సభ నడిపిస్తున్న తీరు ఇవాళ అధికారంతో కళ్ళు మూసుకుపోయి ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా వాళ్ళు చేరలేదు, తూచాలు బీఆర్ఎస్లనే ఉన్నారని చెప్పి మరి ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్పీకర్ స్థానాన్ని దిగజారుతున్న గడ్డం ప్రసాద్ తీరు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఎంత తేడా కనబడుతుందో మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఇవాళ ఆయన రాసిన మేనిఫెస్టోని 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తా అన్నాడు. 1000 రోజులు కావస్తున్నా కూడా ఇంకా అవి అమలుకు నోచుకోలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే 420 హామీలు ఇచ్చిండు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్న నానుడు ఉన్నది. మరి నేను బ్రాహ్మణుడు అయ్యగారు కాబట్టి 1000 అబద్ధాలాడైనా మరి కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావాలని చెప్పి 420 మరి ఇక్కడ అబద్ధాలు 6 మరి ఏదైతే అలవిగాని గ్యారంటీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చిండు. కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చిందంటే దుద్దిల్ల శ్రీధరు అబద్ధాలు పూర్తి స్థాయిలో పనిచేసినాయి. ఆయనే కనుక ఏవి అమలు కావని తెలిసినటువంటి వాటిని కూడా ప్రజలను నమ్మబలికి మరి ఒట్లేసి దేవుళ్ళ మీద ఒట్లేసి ఇవన్నీ చేసి ఇవాళ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఓట్లు సాధించుకున్న వాళ్ళు. అంటే ప్రజలను మభ్యపెడితేనే మనం అధికారంలోకి రాగలుగుతాం, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రజలు మనకు ఓటేయరు. ఇలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి 4000 పెన్షన్ మనం ఇస్తామంటే ఆయన ఎందుకు టక్కన 4000కు పెంచలేదు? ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించది. మరి ఇక్కడ మనం ఏదైతే రైతు భరోసా వాళ్ళు 10,000 ఇస్తే మనం 15,000 ఇస్తాన్నాం, ఆయన కూడా 15,000 చేస్తే అయిపోయేది కదా, ఆయన చేతులు ఉన్నది అని అంటే ఆయనేమో నిజాలు చెప్పుకుంటూ వచ్చిండు. మనం ఏదైతే దశల వారీగా పెంచుకుంటూ పోదాం, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడతా ఉన్నది. మనది కొత్త సంసారం, మనం అంతా కూడా సగబెట్టుకోవాలి. మనం ఇవాళ ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, వాహనాలు కొనుక్కోవాలంటే కొత్త కాపురంలో ఏం చేస్తాం, అన్ని ఈఎంఐలు పెట్టుకొని అన్ని సమకూర్చుకుంటాం. మరి పోయినా కొద్దీ ఒక్కొక్క ఈఎంఐ ఒక్కొక్క దాన్ని ఈఎంఐ పూర్తయిన కొద్దీ ఇంకొక కొత్త సౌకర్యం సమకూర్చుకుంటాం. అదే విధంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చి ఇటు పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇటు అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్తూ మరి ఇక్కడ ఏదైతే మరి వాటన్నిటిని కూడా అప్పులు సమకూర్చుకొని వాటన్నిటితోటి మరి సౌకర్యాలు కల్పించుకొని అప్పులన్నింటినీ నెమ్మది నెమ్మదిగా మన రాష్ట్ర ఆదాయంతో వాటిని కట్టుకుంటా వస్తూ ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ మీద బదనాం చేసి ఇవాళ మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తాం, మరి ఇక్కడ తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్యంలో ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాం, మరి ఇక్కడ అదే విధంగా ఏదైతే రైతు భరోసాను 15,000 ఇస్తాం, రైతు భరోసా ఆఖరికి కౌలు రైతులకు కూడా ఇస్తాం, కూలీలకు కూడా ఇస్తాం అని చెప్పి మరి ఇక్కడ అందరినీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించింది. అలాగే వాస్తవ పరిస్థితి అవసరం లేదు. మరి వచ్చిన తర్వాత ప్రజలు మనలో గల్లబట్టి అడుగుతే ఎట్లా అంటే మనం ఎట్లాగో అధికారంలోకి రాము, అబద్ధం ఆడైనా మంచిది, అధికారంలోకి వస్తే గల్లబట్టి అడుగుతాడో చెప్పడి కొడతాడో మనకేంది, ముందైతే మనం అధికారంలోకి రావాలన్నట్టుగా ఉన్నది. మరి ఆ విధంగానే ప్రవర్తించిండు శ్రీధర్ బాబు కూడా ప్రవర్తించే ఇవాళ అలవిగాని హామీలతోటి మేనిఫెస్టో రాసి ఇవాళ అసెంబ్లీని 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైండు. ఆల్రెడీ శాసనసభ వ్యవహారాల మరి మంత్రిగా పనిచేసిండు, ఒకసారి ప్రభుత్వ విప్గా చేసిండు, మరొకసారి మంత్రిగా చేసిండు, ఇప్పుడు కూడా మళ్ళీ ఈ పీరియడ్ లో కూడా మంత్రిగా చేస్తా ఉన్నాడు. అయినా కూడా శాసనసభను ఒక ఏదైతే సరైన రీతిలో నడిపించడం చేత కావడం లేదు. ఎందుకు చేత కావడం లేదంటే మరి ఇక్కడ వాళ్ళ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవాలంటే ఏజెండా అంశాలు ముందుగా ఇస్తే మరి వాళ్ళ ఎదురుదాడిని తట్టుకోలేం కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ కాకుండా మమా అనిపించి శాసనసభ మరి ఇక్కడ వీటన్నిటిని కూడా ఏదైతే శాసనసభ సమావేశాలను మమా అనిపించి ముగించే ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప కూలంకషంగా చర్చించడానికి సభ్యులకు సరైన అవకాశం ఇవ్వడానికి ఏమనంటే మైకులు కడి చేస్తారు. ఒక్క హరీష్ రావు లేస్తే 10 మంది మంత్రులు లేస్తారు, ఒక్క కేటీఆర్ లేస్తే 10 మంది మంత్రులు లేస్తారు. అసలు విషయాన్ని పక్కదో పెట్టి మరి తొండి పెట్టి లొల్లి పెట్టి శాసనసభను ముగించే ప్రయత్నమే చేస్తారు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళ వైఫల్యాలను మరి ఇక్కడ ఏదైతే ఎత్తి చూపితే దాన్ని తట్టుకునే ధైర్యం కూడా లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ అగ్రికి రేర్ అర్బన్ కు క్యూర్ ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం చారిత్రక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా అని చెప్పి నిన్న రోజున గవర్నర్ ద్వారా మరి ఇక్కడ ప్రసంగం జరుగుతూ ఉంటే జూట్ దగా మోసం శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన గవర్నర్ తో అబద్ధాలు చెప్పిస్తున్నారని మండిపాటు ప్రభుత్వ పాలసీలు ఫాల్స్ అంటూ నినాదాలు గవర్నర్ ప్రసంగం సాగినంత సేపు కూడా నిరసనలతోటి హోరెత్తిందట శాసనసభ. మరి ఏం నిరసనలతోటి హోరెత్తిందే అంటే ఒక్కొక్క అంశం మీద మరి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. కాలుష్యకారక పరిశ్రమలు ఓఆర్ఆర్ వెలుపలికి తరలించేందుకు ఇల్టు విధానం తీసుకొచ్చినామని చెప్పి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించడం 5,75,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిబద్ధత వ్యక్తం చేసిండు అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పిందో మరి అది జూటా, అదంతా ఫాల్స్, బోగస్, తప్పు. గవర్నర్ సార్ మీతోటి అన్ని అబద్ధాలు ఆడిస్తా ఉన్నారు. ఇల్ట్ పాలసీ అనేది ఒక పెద్ద కుంభకోణం, దానిలో సుమారు 6 లక్షల కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి దీన్ని మీ ద్వారా ఈ తప్పును మీతోటి చదివిస్తా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు 2025-26లో 26,684 కోట్లు కేటాయించడం అంటే ఈ రైతు భరోసా కింద 9 రోజుల్లోనే 8,744 కోట్లను విడుదల చేశాం. మేలు రకం వరి సాగు ప్రోత్సహించడానికి క్వింటాలకు 500 బోనస్ విడుదల చేసినామంటే జూటా 3 పసళ్లకు రైతు భరోసా ఇవ్వలేదు, బోగస్. ఇప్పుడు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి కేవలం 1 ఎకరానికి మాత్రమే 22వ తేదీన ఇస్తామని చెప్పి మరోసారి దోకా ఇవ్వబోతా ఉన్నది రైతులకు అని చెప్పి నిరసనను వ్యక్తం చేసిండ్రు. అదే విధంగా ప్రతి దానికి కూడా వాళ్ళు ఏది చెప్తే సబ్సిడీ బోగస్, సబ్సిడీ డబ్బులను ఆర్థిక మంత్రి బట్టి ఇవ్వడం లేదు. ఈ విషయం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలుసు అని చెప్పి మరి ఇక్కడ అన్నిటిని కూడా వాళ్ళు ఏం చెప్పాలనో అవన్నిటిని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితిని మనం ఏదైతే గవర్నర్ తోటి అబద్ధాలు ఆడిస్తా ఉన్నారని చెప్పి ప్రతి దానికి వాళ్ళు నిలబడి గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేంత వరకు కూడా నిలబడి నిరసన తెలుపుతూ జూటా, మోసం, దగా అని చెప్పి ప్రతి విషయంలో మరి వాళ్ళ లోటుపాట్లు ఏమున్నాయో అక్కడ గవర్నర్ చదివినా కొద్దీ వీళ్ళంతా కూడా దానికి వివరణలు ఇచ్చుకుంటూ మరి నిన్నటి రోజంతా కూడా నిరసన తెలిపే కార్యక్రమం చేసిండ్రు. అంటే మరి ఇక్కడ కొత్తగా వచ్చిన గవర్నర్ కు దాని మీద ఇంకా అవగాహన రాకముందే ఆయనతోటి అన్ని కూడా మరి అబద్ధాలన్నింటినీ కూడా గవర్నర్ ప్రసంగంలో చేర్చిరు అని చెప్పి చెప్పిన పరిస్థితిని మనం చూడవచ్చు. మరి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు ఆల్రెడీ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రైతుకు వెన్నుపోట్లు, రాహులకు 1000 కోట్లు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నినాదాలు, గన్ పార్క్ లో నిరసన, 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ అటర్ ఫ్లాప్, 2.5 ఏళ్లైనా ఇంకా బుకాయింపేందుకు పింఛన్లు పెంచలేదు, జాబ్ క్యాలెండర్ జాడలేదు, నాడు కేసీఆర్ పాలనలో నాట్లప్పుడే రైతు బంధు, నేటి కాంగ్రెస్ పాలనలో కోతలప్పుడు కూడా దిక్కులేదు, ఏటా 20,000 కోట్లు ఇస్తామని బీసీలకు దోకా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కు కేరాఫ్ అంటున్న సిరికొండ మధుసూనాచారి, సర్కార్ మోసాలను మండలిలో నిలదీస్తామని చెప్పి వెల్లడి. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎం గా మార్చడంపై ఉన్న శ్రద్ధ, ఇచ్చిన హామీల అమలుపై లేకపోవడం దురదృష్టకరం. సీఎం రేవంత్ పాలనను గాలికి వదిలి ఢిల్లీకి చెక్కలు కొడుతూ సోకులకు పోతూ పబ్బం గడుపుతున్నాడు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అధికార కాంగ్రెస్ ను అడుగడుగున నిలదీస్తాం, వృద్ధులు, మహిళలు, మైనార్టీలు, కార్మికుల పక్షాన అసెంబ్లీలో గొంతెత్తుదామని చెప్పి మరి ఇక్కడ రైతులకు వెన్నుపోట్లు, రాహులకు మాత్రం 1000 కోట్ల రైతులకు వెన్నుపోట్లు అని అంటే ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 9,000 కోట్లను తీసుకొని వచ్చినామని చెప్పి చెప్తాడు. ఆ 9,000 కోట్లు ఏమైనా తెలియదు. మరి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు అనగానే మేము ఆల్రెడీ 22వ తేదీన 1 ఎకరాకి ఇస్తామంటాడు. 1 ఎకరాకి ఎందుకు ఇస్తావు? 9,000 కోట్లు రైతుల పేరు మీద ఆల్రెడీ రుణం తీసుకున్నావు, మొత్తం ఏకకాలంలో ఎందుకు వేయవంటే దానికి సమాధానం లేదు. ఈ రైతు భరోసా కూడా ఎగ్గొట్టేటోడే. బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించాలి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రైతు భరోసాకు సంబంధించిన ప్రశ్నలను మరి స్కిప్ చేయాలంటే, దాన్ని పక్కకు తప్పియాలంటే ఆల్రెడీ రైతు భరోసాకు మేము డేట్లు ప్రకటించినామని చెప్పడం కోసమే తప్ప ఈ 1 ఎకరాకు అరకొర మందికి వస్తాయి కానీ ఈసారి మళ్ళీ 2వ విడత 3వ విడతకు ఖచ్చితంగా పంగనామం పెడుతుంది కాంగ్రెస్ అని చెప్పక తప్పదు. మరి ఇక్కడ ఈ పైసలన్నీ ఎటువైనాయా? 9,000 కోట్లు తీసుకున్నారు కదా అని అంటే ఇక్కడ కేరళకు సంబంధించి కేరళం ఎన్నికల కోసం 1000 కోట్ల టార్గెట్ పెట్టింది. ఇదంతా కూడా మరి వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఇదంతా కూడా మరి ఇక్కడ ఓపెన్ సీక్రెట్ గా మారింది. ఆ 9,000 కోట్లు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి 20% మరి ఇక్కడ కమిషన్ తీసుకొని అవన్నిటిని కూడా మరి ఇక్కడ కేరళకు పంపినరు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ అసెంబ్లీ సాక్షిగా దళిత మంత్రికి అవమానం, శాసన మండలిలోకి వెళ్లకుండా దామోదర రాజనరసింహన్ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, నన్నే ఆపుతారా అంటూ మంత్రి దామోదర సీరియస్. డిప్యూటీ సీఎం ఛాంబర్లోకి వెళ్ళనివ్వకుండా మందల సామేల్ కవ్వంపల్లిని అడ్డుకున్న గన్మెన్లు. మరి ఇక్కడ కేసీఆర్ మీద దొర అహంకారం, మరి ఇక్కడ ఆయన ఒక పెద్ద అది ఇది అని పెద్ద పొడుగు మాటలు మాట్లాడినటువంటి 3 ఫీట్ల ఆ రేవంత్ రెడ్డి ఇవాళ అహంకారం అంటే ఏంటిదో ఆయన చూపిస్తా ఉన్నాడు, ఇవాళ దొరతనం అంటే ఏంటిదో ఆయన చూపిస్తా ఉన్నాడు. ఇవాళ ప్రగతి భవన్ దాన్ని ఇనుప కంచెలు తొలగిస్తాం, దాన్ని ప్రజాభవన్ గా మార్చామని చెప్పి ఆయన ఒక దళిత మంత్రిని పడేసి ఆ కంచెలన్నింటినీ తీసుకుపోయి ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చుట్టూ కట్టుకొని ప్యాలెస్ కు కిలోమీటర్ దూరం కూడా ఎవరిని అనుమతించకుండా పోలీసు మరి ఏదైతే పోలీస్ బెటాలియన్ల సెక్యూరిటీ మధ్య ఆయన జీవనం సాగిస్తా ఉన్నాడు. ఇవాళ నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఎవరైనా కలిసే అవకాశం ఉన్నదా?
మరి ఆ రోజు ప్రగతి భవన్ లోకి ఏదైతే అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన వాళ్ళను లోపలికి రానియకపోతే పెద్ద ఎత్తున నానాయాగి చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇనుప కంచెలు ఇవాళ ప్రజాభవన్ దగ్గర తొలగించినావు, నువ్వెందుకు ప్రజాభవన్ లో ఉండలేవు, లేదంటే నీ ఇంటికి ఇనుప కంచెలు ఎందుకు తొలగిస్తలేవు అని అంటే దానికి సమాధానం ఉండదు. మరి ఏదైతే అడ్డదిడ్డ మాటలు మాట్లాడడానికి విలువలేనోనికి ఏం మాట్లాడినా మరి నోటికొచ్చింది మాట్లాడతాడు. దాని గురించి ఏం జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఈ 6 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట. రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం, పలు జిల్లాల్లో వడగళ్ల వానలు, 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అందుకే కొంచెం ఎండల ప్రభావం అయితే తగ్గినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ అసెంబ్లీ 10 రోజులే, ఇందులోనూ నికరంగా చర్చకొచ్చేది 6 రోజులేనట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తప్పించుకొని పోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ప్రగతి తెలంగాణ లక్ష్యం, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు తెచ్చేందుకు సర్కారు కృషి. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు శ్రీకారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా 2 ఏళ్లుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ముందడుగు, ప్రజా భాగస్వామ్యంతో భవిష్యత్ తెలంగాణ నిర్మాణం అట. మరి ఎక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది? ఈ 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాల్లో ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నదో ఒక్కసారి చెప్పాలి. కూల్చివేతలు తప్ప కట్టడాలు జరిగింది ఎక్కడ? ఇవాళ ఏదో సాంకేతిక లోపంతో ఒక పిల్లర్ గొంగితే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి చూపించినటువంటి కేసీఆర్ ఎక్కడ? ఇవాళ 2.5 సంవత్సరాల్లో కనీసం ఆ ఒక్క కుంగిన పిల్లర్ను పునరుద్ధరణ చేయలేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్లకు పోతున్నాయని కూడా ప్రచారం చేసిన ఈ దుష్టులు ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ ఇంత సస్యశ్యామలంగా ఉండేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి మిషన్ కాకతీయ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ గొలుసు కట్టు చెరువులన్నింటినీ కూడా పునరుజ్జీవం చేసి ఇవాళ చెరువులన్నింటినీ కూడా కాళేశ్వరం నీళ్లతోటి నింపితే మనకు భూగర్భ జలాలు ఏ విధంగా ఉండేది, ఇవాళ భూగర్భ జలాలు ఏ విధంగా అడుగంటిపోతున్నాయి? మరి దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కాదా? ఇలా బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం రైతులను పొలాలను ఫనంగా పెడతా ఉన్నది. మన తాగునీటిని సాగునీటిని ఫనంగా పెట్టి ఇవాళ కిందికి నీళ్ళని విడిచిపెడతా ఉంటే వాళ్ళు అక్కడ మరి బనకచెర్ల ప్రాజెక్టు నల్లమల్ల సాగర్ కు నీళ్లు తరలించడానికి అక్కడ గోటికాన్ని అక్కడ కూర్చొని ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు. దీనికి అందరికి కూడా రేవంత్ రెడ్డి కారణం కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, జేఏసీ భేటీలో ప్రభుత్వ ప్రతిపాదనలు, నేడు రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. 20న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇప్పుడు నిన్న స్టార్ట్ అయింది, నేడు రేపు గవర్నర్ ప్రసంగానికి మరి ఇక్కడ ఏదైతే ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 20 తారీఖు రోజు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక 21 తారీఖు నుంచి 30 తారీఖు రాక మరి ఆ 10 రోజుల పాటు అసెంబ్లీ నడుస్తుంది. అందులో కూడా మరి 6 రోజులు మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక బడ్జెట్ మీద తప్ప వివిధ అంశాల మీద చర్చ చేపట్టాలంటే ఈ 10 రోజుల సమయం చాలేదు. కాబట్టి ఎక్కడికక్కడ ఎజెండా అంశాలు ఇవ్వకుండా మరి ప్రభుత్వం అప్పటికప్పుడు ఎజెండా అంశాలు ఇచ్చి మన సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వడ్డించిన విస్తరణ అప్పగిస్తే ఆర్థిక అరాచకత్వం, హామీల అమలుపై అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామంటున్న కేటీఆర్ గణపార్కులో అమర స్థూపం వద్ద బీఆర్ఎస్ నివాళి. ఇక కాల్పులు జరిపి తప్పించుకోవాలని ఫామ్ హౌస్ లో ఈగల్ పోలీసులను చుట్టుముట్టడంతో రోహిత్ రెడ్డి టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బృందం ప్లాన్, కాల్చిపారాయని నేను చూసుకుంటా అంటూ కేకలు. సోదాల కోసం వచ్చామని పోలీసులు చెప్పినా పట్టించుకుని ఢిల్లీ వ్యాపారి నమీష్ శర్మ. తొలుత 3 రౌండ్లు ఫైరింగ్, ఆపై 1 రౌండ్ పోలీసులపైకి గురిపెట్టి కాల్పులు. అతను 3 రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ. గ్రామ్ 15,000 చొప్పున సిమ్లాలో కొకైన్ తీసుకున్నట్లు కౌశిక్ రావు అంగీకారం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక విచిత్రం ఏంది అని అంటే మరి ఇక్కడ ఆంధ్రాలో చూసుకున్నట్టయితే జగన్ ఫ్లెక్సీకి ఎవరో కోడిని కోసి రక్తం పోసిరట. దాంతో ఆ కార్యకర్తను తీసి జైలు వేసిరు. కానీ ఇలా కొకైన్ తీసుకున్నా కూడా మరి ఎంపీ పుట్టా మహేష్ ఆయన మరి టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ. మరి టీడీపీకి కాంగ్రెస్ బద్ధశత్రువులు కదా, ఎందుకంటే టీడీపీ బీజేపీతో అలయన్స్ కదా, అంటే టీడీపీ కాంగ్రెస్ బద్ధశత్రువులే. కానీ అది ఏపీలో మాత్రమే. తెలంగాణకు వచ్చేటప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది, రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ టీడీపీ మరి ఇక్కడ కాంగ్రెస్ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుడే. అందుకే ఆయన కొకైన్ తీసుకున్నా, అది కొకైన్ తీసుకున్నా నిర్ధారణ అయినా కూడా ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిండు. కోడిని కోసినోడు జైలుకు, కొకైన్ తిన్నోడు మాత్రం బెయిల్కు అని ఇలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక ఇరాన్ పై బాంబుల వర్షం, డ్రోన్ ఫ్యాక్టరీలే లక్ష్యంగా దాడులు, దెబ్బతిన్న ఇరాన్ రెడ్ క్రాస్ సొసైటీ క్లినిక్. తీవ్ర స్థాయిలో ఇరాన్ ప్రతీకార దాడులు, అధునాతన సెజ్జిల్ క్షిపణుల ప్రయోగం, దుబాయ్ విమానాశ్రయం వద్ద డ్రోన్ పేలిన ట్యాంక్ సర్వీసులకు అంతరాయం, యుఏఈలో
పారిశ్రామిక జోన్ పై దాడి అట. మరి ఇక్కడ దుబాయ్ విమానాశ్రయాన్ని తెరిచిందట. వెంటనే అక్కడ ఇరాన్ పేలుడు సంభవించడంతో మళ్ళీ వెంటనే మూసేసిండు. ఇవాళ ఇరాన్ ను చంపేస్తున్నామని చెప్పి మరి ఇక్కడ అనుకుంటున్నటువంటి ఇజ్రాయెల్, అమెరికాలు మరి చుట్టూ అరబ్ దేశాలన్నింటి కూడా చంపేస్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలని ఆలోచిస్తున్నాయేమో ఈ యూదు దేశాలు. మొత్తానికి ముస్లిం దేశాలను ముస్లింలతోటే కొట్లాడి నాశనం చేయిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక్కడ తెలంగాణ తల్లి అట. అంటే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఆయనకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినోడు ఆయన. అటు ఏదైతే ఆ సోనియా గాంధీని తిట్టినోడు, ఇటు కేసీఆర్ను తిట్టినోడు. ఇవాళ వచ్చి మరి ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక మంది త్యాగాలతోటి కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి ఇవాళ తెలంగాణను తీసుకొని వస్తే కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తా అని చెప్పి ఇక్కడ ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా జై తెలంగాణ అనడోడు మన ఒక విగ్రహం తీసుకొస్తే ఇది తెలంగాణ అందరికీ ఈమె ఏ విధంగా తల్లి అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ సవతి తల్లి అవుతుంది ఇక్కడ. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనని అన్నప్పుడు రేవంత్ రెడ్డి పెట్టే తెలంగాణ తల్లి మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ ఆరాధించే మరి తెలంగాణ తల్లి ఏ విధంగా అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మారిన వెంటనే మరి ఈ విగ్రహాలు ఏదైతే కాంగ్రెస్ తల్లి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో గాంధీ భవన్లో పడేసి యథావిధిగా మనం ఉద్యమ సమయంలో ఏదైతే తెలంగాణ తల్లిని మరి ఇక్కడ ఆవిష్కరించుకొని ఆమె స్ఫూర్తిగా మనం తెలంగాణ ఉద్యమాన్ని సాగించినమో ఆమె మాత్రమే తెలంగాణకు తల్లి అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నయా హైదరాబాద్ ప్యూర్ రేర్ జోన్లతో వేగంగా అభివృద్ధి. మరి ఇక్కడ శీతగానానికి ఆ స్టంట్లు ఎక్కువ అన్నట్టు ఇవాళ ఉన్న పరిస్థితిని దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో మరి చేతగాక ఫోర్త్ సిటీ అని ఒకటి, అదేవిధంగా మూసి ప్రక్షాళన అని ఒకటి ముందరేసుకొని ఇలా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నాడు. అన్ని ప్రాంతాలు ఎక్కడ అభివృద్ధి చెందుతున్నాయి? ఇలా 1,50,000 కోట్లతోటి నువ్వు మూసీని అభివృద్ధి చేస్తా అంటున్నావు. మరి ఫార్మా సిటీని మరి ఇక్కడ ఫార్మా సిటీకి చెందిన భూములన్నింటినీ కూడా ఫ్యూచర్ సిటీ అని పెట్టి అక్కడ చుట్టుపక్కల మీ వాళ్ళందరూ తాబేదారులతోటి భూములు కొనిచేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తా అంటున్నావు. మారుమూల పల్లెలలో మరి సౌకర్యాల కల్పనకు ఇలా కాంగ్రెస్ ఎక్కడ నిధులు వెచ్చిస్తా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయి? ఆసుపత్రులకు మందులు ఇవ్వకుండా మరి ఇక్కడ మందులను ఆపేస్తున్న పరిస్థితి. ఇవాళ మరి ఇక్కడ సబ్బండ వర్గాలు రోడ్డెక్కుతా ఉన్నాయి, ఆశా వర్కర్లు రోడ్డెక్కిండ్రు, అదేవిధంగా మరి ఇక్కడ అంగన్వాడీలు రోడ్డెక్కుతా ఉన్నారు, మరి అదేవిధంగా విద్యార్థులు రోడ్డెక్కుతా ఉన్నారు, నిరుద్యోగులు రోడ్డెక్కుతా ఉన్నారు, పోలీసులు రోడ్డెక్కుతా ఉన్నారు. ఎవరికి కూడా మరి ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి సంబంధించిన మరి ఇక్కడ వాళ్ళ హక్కులను వాళ్ళ డిమాండ్లను పరిష్కరించలేదు. కానీ ఇలా 1,50,000 కోట్లతోటి మూసీని డెవలప్ చేస్తా అని చెప్పి మరి ఇక్కడ ఖజానా నిల్లుగా ఉన్నదంటాడు. మరి దానికి మాత్రం ఖజానాలో ఫుల్ ఉంటది. ఇక ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిస్థితి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది. భవిష్యత్ ప్రణాళికలపైన దృష్టి సాధిద్దాం. ఇప్పుడు వేసే రోడ్ మ్యాపే ఎన్నికల అజెండా. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సభకు రాకపోతే ఎమ్మెల్యే అవడం ఎందుకు? కష్టపడి సాధించుకున్న పదవికి న్యాయం చేయాలి. సభకు వచ్చి ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి. సిఎల్పి సమావేశానికి రానంత బిజీగా ఉన్నారా? మీడియాతో ఎవరు చిట్చాట్లు చేయొద్దు. రాజకీయాల్లో వ్యక్తిగత నష్టం ఉండదు, అది వ్యవస్థ మొత్తానికి నష్టం చేస్తుంది. అందరూ పార్టీ లైన్లోనే మాట్లాడాలి. నేతల లెక్కలు పార్టీ రాసుకుంటుంది, జాగ్రత్త. సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ హితబోధ అనే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఏ ఒక్కరిని కూడా ఆయన డైరెక్ట్ గా చెప్పకుండా మరి ఇక్కడ బ్లాక్ మెయిల్ కే పాల్పడతా ఉన్నాడు. ఒక్కటి. రెండోది, సమయం దాటిపోయింది. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది. ఇంకా కూడా మనం గత ప్రభుత్వం అని చెప్పి ఇంకా బట్టగాల్సి మీదేసి ఆరోపణలు చేసుకుంటూ పోతే ఇక ప్రజలు చీకొట్టేటానికి ఆల్రెడీ వచ్చింది. కాబట్టి ఇక మనం చేసే కాడికి చేసినాం, 2.5 సంవత్సరాలు గంటించుకుంటూ వచ్చినాం, ఇక నుంచి నువ్వేం చేసినావు అనే ప్రజలు అడుగుతారు. కాబట్టి ఇకనన్నా మనం పనులు చేయాలి. ఇంకా కూడా మనం ఏదైతే అసత్య ప్రచారాలతోటి ఇక దాటేసే కార్యక్రమం దాటిపోయింది. ప్రజలకు కూడా ఓపిక నశించిపోయింది. అందుకే వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి ఇక వీలైనంత వరకు మనం ఏమన్నా వాళ్ళకు పనులు చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదే అంశాన్ని మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం సిఎల్పి సమావేశంలో చెప్పిండట. మరి సిఎల్పి సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమా కొట్టిండట. మరోవైపు ఏదైతే అనిరుద్ రెడ్డి ఆయన సారా మీద మాట్లాడుతూ ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మరికొంతమంది ఎవరికి వాళ్ళు మరి మందల సామెల్ లాంటి వాళ్ళు ఇక్కడ హిందూయిజం మీద మాట్లాడిండ్రు. ఇవన్నీ కూడా పార్టీకి నష్టం తెస్తాయి అని చెప్పి మరి ఎవరి లైన్లో వాళ్ళు మాట్లాడకుండా పార్టీ లైన్లోనే మాట్లాడాలని చెప్పి నిన్న రోజున హెచ్చరించిండట. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? పైలట్ రోహిత్ రెడ్డి సహచరులపై అనుమానం. ఆ కోణంలో
దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈయనకి కోతికి కొబ్బరి చిప్ప తిరిగింది. మరి ఇక్కడ డ్రగ్స్ వ్యాపారం చేస్తా ఉన్నారా రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ల మీద మరి ఇక్కడ పోలీసులు ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? అలా పుట్టా మహేష్ టీడీపీ కాబట్టి ఆయనకు మినహాయింపు ఉంటది, ఈయన టీఆర్ఎస్ కాబట్టి ఈయన మీద డ్రగ్స్ వ్యాపారం చేస్తా ఉన్నారా అని అనుమానం ఉన్నదట. ఈ ఆంధ్రజ్యోతి కుక్క చెప్పులు నాకే బూట్లు నాకే ఈ పత్రిక అందులో దొరికిన ప్రతి ఒక్కరిని కూడా బాధ్యులుగా చేయకుండా వాళ్ళొక్కడు సచ్చీలుడు మిగతా వాళ్ళ దొంగలు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. తప్పెవడు చేసినా తప్పే, అది పైలట్ రోహిత్ రెడ్డి అయినా పుట్టా మహేష్ అయినా వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. మరి ఒక్కరికి స్టేషన్ బెయిల్ ఎందుకు ఇచ్చిర్రు, ఒకరిని జైలుకి ఎందుకు పంపిర్రో ఈ వివక్షనే మనకు అర్థమవుతా ఉన్నది. అందున తెలంగాణలో టీడీపీ ఎంపీకి ఎందుకు వెసులుబాటు దొరికిందో ఇప్పటికైనా గురు శిష్యుల బంధానికి సంబంధించి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు కొత్త రోడ్డుకు బ్రేక్ అట, 12 లేన్లతో గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదన అనుమతి కోరుతూ కేంద్రానికి సర్కారు లేక 6 లేన్లుగా హైదరాబాద్ మచిలీపట్నం హైవే యాక్సిస్ కంట్రోల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. మచిలీపట్నం బందర్ పోర్టు కొత్తగా రోడ్ వేస్తాం, దాంతో విభజన చట్టం హామీ పూర్తయినట్లే. కాబట్టి ఇక ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు కొత్త రోడ్ ఏం అవసరం లేదు. మీ కొత్త వేషాలు అన్ని అయ్యకు రేవంత్ రెడ్డి. ఇవాళ విభజన చట్టంలో మేము ఆల్రెడీ మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి బందర్ పోర్టుకు ఏదైతే అనుసంధానం చేయాలనుకున్నాం కాబట్టి మరి ఇక్కడ దానికి ఏదైతే దానికి సంబంధించి విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం మేము ఇక్కడ బందర్ పోర్టుకు అదేవిధంగా మచిలీపట్నానికి రోడ్ వేస్తాం. దాంతో ఇక్కడ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం నుంచి బందర్ పోర్టుకు ఆ లింక్ దొరుకుతుంది. కాబట్టి ఇక నువ్వు కొత్తగా ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు రోడ్డు బంద్ చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ బాజాప్తా చెప్పిందట ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డికి. ఇక ట్రంప్కు నాటో షాకు, హార్ముజ్ జలసంధి వద్దకు యుద్ధ నౌకలను పంపేందుకు బ్రిటన్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్, డెన్మార్క్, ఫ్రాన్స్ నో. అదే మాటలో ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ముందు యుద్ధం ఆపండి చైనా ఇతువు. మరి ఇక్కడ ఏదైతే ట్రంప్ వాళ్ళందరినీ నాటో దేశాలన్నింటినీ కూడా వాడుకొని ఇలా ఇరాన్ను సర్వనాశనం చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇలా ఇజ్రాయెల్ను అమెరికా వీళ్ళ శక్తి సరిపోవడం లేదు. మరి వారం 10 రోజుల నుంచి యుద్ధం చేస్తా ఉన్నా కూడా ఇంకా ఇరాన్ ఎక్కడ కూడా మరి తలవంచలేదు, ఇంకా ఎదురుదాడికి దిగుతూనే ఉన్నది. దుబాయ్కి సంబంధించి, అరబ్ దేశాలకు సంబంధించి మరి ఇక్కడ వాటి మీద తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నది. దాంతో హార్ముజ్ జలసంధిని మరి ఇక్కడ దిగ్బంధం చేసింది ఇరాన్. ఆ జలసంధి నుంచి నౌకలు పోకుండా ఆపుతా ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా యుద్ధ నౌకలను తీసుకొని రండి, మనం ఆ హార్ముజ్ జలసంధిని క్లియరెన్స్ చేద్దామంటే మరి మీరు చైనా లాంటి దేశాలు మీరు యుద్ధం ముందు ఆపండి, ఆ తర్వాత ఏం చేయాలో చూద్దామని మిగతా నాటో దేశాలు కూడా మేము అందులో పాల్గొనబోము అని చెప్పిందట. ఇక రాష్ట్రంలో బ్రిటన్ స్కూళ్ళట, హైదరాబాద్ లో క్యాంపస్ల ఏర్పాటుకు 13 ప్రఖ్యాత విద్యా సంస్థల ఆసక్తి. రేపు రాష్ట్రంలో పర్యటించనున్న యూకే ఉన్నత స్థాయి బృందం అధికారులతో కీలక చర్చలు. రాష్ట్రంలో బ్రిటన్ నుంచి వస్తానట స్కూళ్ళు. మరోవైపు డిగ్రీలో 19, పీజీలో 11, బీఎస్సీ ఆనర్స్ లో 4 కొత్త కోర్సులు రాబోతా ఉన్నాయని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఓ తండ్రి పోరాటానికి 6 ఆస్కార్లు మరి ఆస్కార్లకు ఏదైతే ఖచ్చితంగా హాలీవుడే ఆస్కార్ అవార్డులు కొట్టేస్తుంది. ఎక్కడ కూడా మరి ఎక్కడో ఓ చిన్న అంశాల్లో తప్ప ఆస్కార్ అవార్డులు పూర్తి స్థాయిలో మరి ఇటు బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ అది రావడం అనేది కొంతవరకు ఆశ్చర్యమే. ఇక ప్రగతి ఫలాలు ప్రతి ఇంటికి, ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం. 2040 నాటికి 2027 ఏం చేస్తారో వీళ్ళకు దాని మీద ఒక ఖచ్చితమైన మరి దానికి ప్రణాళిక లేదు. మరి 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తామనే దానికి ఒక ప్రణాళిక లేదు. 420 హామీలలో ఎన్ని నిలబెట్టుకోవాలన్న దానికి అది లేదు. 42% రిజర్వేషన్ ఎప్పుడు మరి బీసీలకు కల్పిస్తాం, స్థానిక సంస్థలలో ఏదో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనే దానికి వాళ్ళ దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ 2047 నాటికి అది చేస్తారట. ఎందుకంటే మరి ఇక్కడ భారత ప్రధాని పెట్టిండు 2047 విజన్ 2047 అని. మరి ఈయన కూడా దానిలోనే పోయి వచ్చి మేము కూడా నీ వెనకనే వస్తాము, మరి నన్ను కూడా కలుపుకపో అని చెప్పి ఇలా బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ మరి టీడీపీకి అనుచరణగా ఉంటూ ఇవాళ గోదావరి జలాలన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోతా ఉంటే మరి ఇక్కడ ప్రాణహిత నీటి అంతా మరి తరలిపోతా ఉంటే ఆ రోజు కేసీఆర్ గోదావరి జలాలను, ప్రాణహిత జలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరి సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రపంచంలోని అతి పొడవైనటువంటి మరి ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూపకల్పన చేసి 3 సంవత్సరాలలో దాన్ని పూర్తి చేస్తే మరి ఏదైతే సాంకేతిక లోపంతో ఒక పిల్లర్ గుంగిందో ఆ పిల్లర్ను సరి చేయడానికి 2.5 సంవత్సరాలైనా కూడా రేవంత్ రెడ్డికి చేత కావడం లేదు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ప్రారంభించినట్టయితే ఎన్ని సంవత్సరాలు పట్టేదో ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు 30-40 సంవత్సరాల
సంవత్సరాల పాటు ఒక ప్రాజెక్టు కట్టడానికి టైం తీసుకున్నారు. మరి ఇక్కడ కేసీఆర్ 3 సంవత్సరాలనే పూర్తి చేస్తే ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ రైతుల పంట పొలాలను పణంగా పెట్టి ఇవాళ ఏదైతే ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాగునీటిని పణంగా పెట్టి ఇవాళ కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇవాళ బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు కోసం మరి ఇక్కడ మన నీటినంతా కూడా కిందికి వదిలేస్తా ఉంటే గోటికాడి నక్కలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన బనకచెర్ల ప్రాజెక్టు నల్లమల సాగర్కు తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇదంతా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ పనితీరు కాదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మంత్రులందరూ ఎవరి శాఖలో వాళ్ళు ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలని చూస్తా ఉన్నారు తప్ప మరి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ఏ అనేది ఖచ్చితంగా మరి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు మన తెలంగాణ ప్రయోజనం కోసం మరి పార్లమెంటులో ఒక్కరోజైనా మాట్లాడుతూ ఉన్నాయా? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే బీజేపీ ఒక్కరోజైనా ప్రశ్నిస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి. 2 జాతీయ పార్టీలకు జాతీయ విధానాలే కావాలని మన ప్రాంత ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.